ఒక సిటీ, ఈ సిటీస్ వల్ల జనాలు ఎవ్వరు ఉండరు, కానీ అక్కడ లక్షలాది అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, స్టేడియంస్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, మ్యూజియంస్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అక్కడ జనాలు అయితే ఎవ్వరు ఉండరు. ఇవేంటి అనుకుంటున్నారా? వెల్కమ్ టు ద చైనా గోస్ట్ సిటీస్. ఈ గోస్ట్ సిటీస్ని చైనానే కట్టిందనమాట. దీన్ని కట్టడం వల్ల కొంచెం ఎకానమీ కూడా లాస్ అయింది. అసలు ఎందుకు కట్టింది అండ్ ఇక్కడ ఎందుకు లాస్ అయిపోయింది అనే దాని గురించి ఈ వీడియోలో మనము పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్లీ మనం గోస్ట్ సిటీస్ అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఇలాంటి గోస్ట్ సిటీస్ చైనాలో డజన్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవి చైనానే కొత్తగా అయితే డెవలప్ చేసి పెట్టింది. అందులో కాంగ్ బాషి అనే ఒక సిటీలో మిలియన్స్ మందికి సరిపోయే ఇండ్లు, షాపింగ్ మాల్స్, స్టేడియంస్, మ్యూజియంస్ అన్నీ అయితే ఉన్నాయి. కానీ ఈ సిటీ 2009లో ఒక గోస్ట్ సిటీ అయితే ప్రపంచానికి పరిచయం అయింది. అలాగే టియాంగ్ నాటిచెంగ్ అనే ఒక సిటీ, ఇదేంటంటే ఫ్రెంచ్ స్టైల్లో అయితే మొత్తం కట్టారనమాట. అక్కడ ఈఫిల్ టవర్ రెప్లికా, ఫ్రెంచ్ స్టైల్ ఇల్లులు అన్నీ అయితే ఫుల్లీ డెవలప్డ్గా అయితే పెట్టారు. కానీ ఇది కూడా కొన్ని సంవత్సరాలుగా అయితే ఖాళీ ఉంది ఈ సిటీ కూడా. ఇలా చాలా సిటీస్ అయితే చైనాలో ఖాళీగా అయితే ఉన్నాయి. ఇది చైనా ఎందుకు కట్టిందంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి జనాలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేసి ముందే కట్టి పెట్టింది. ఇవి చాలామంది ఏమంటారంటే ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు, కానీ ఇదే చైనాకైతే ఇప్పుడు కొంచెము పెద్ద దెబ్బ అయితే వేసింది అనమాట ఎకనామిక్ పరంగా. ఇప్పుడు చైనా అసలు ఈ గోస్ట్ సిటీస్ కట్టడానికి మెయిన్ రీజన్స్ అయితే మనం తెలుసుకుందాము. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫాస్టెస్ట్ ఆర్గనైజేషన్. 1980sలోనే చైనా విలేజెస్లో ఉన్న కోట్లాది పీపుల్ని అయితే సిటీకి తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు కూడా అక్కడ పాపులేషన్ గ్రోత్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు ఉంటున్న సిటీస్ ఆ ఒత్తిడిని ప్రెజర్ని తట్టుకోలేవు కాబట్టి వీళ్ళైతే కొత్త సిటీస్ అన్ని ముందే డెవలప్ చేసి పెట్టుకున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్. అక్కడ ఉంటున్న ఎంప్లాయీస్కి ఏంటంటే జీడిపిని పెంచితే వాళ్ళకైతే ప్రమోషన్స్ అయితే వస్తాయన్నమాట. సో కన్స్ట్రక్షన్స్ బాగా చేస్తే జీడిపి పెరుగుతుంది కదా, అందుకే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే చేసేటోళ్ళు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ ముందే ల్యాండ్స్ కొని ఆ ల్యాండ్స్ని ఏంటంటే వాళ్ళ మొత్తం సొంత లాభం కోసం అయితే పెంచేసుకునేటోళ్ళు, అంటే బాగా నీట్గా దాన్ని ప్రాఫిట్స్ కోసం అయితే పెంచేసుకొని అమ్ముకునే వాళ్ళు అనమాట. సో అలా కూడా వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ చేసుకునేటోళ్ళు. థర్డ్ రీజన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో అక్కడ ఏంటంటే జనాలు మొత్తము ఇండ్లు, కంపెనీస్ అన్నిటికీ కొనేసి వాళ్ళు ఏంటంటే దాన్ని బాగా కొంచెం భూమి వస్తుంది కదా రియల్ ఎస్టేట్కి ఎప్పటికైనా కానీ, ఆ టైం వరకు ఉంచుకొని అయితే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అనమాట. ఆ సిటీస్లో వాళ్ళ ఇండ్లు కానీ కంపెనీస్ కానీ అన్ని అమ్ముకొని వాటిని అయితే ప్రాఫిట్ చేసుకునేటోళ్ళు. దీనికి ఫలితంగానే 2011 నుంచి 2013 టైంలో యూఎస్ కంటే చైనా ఎక్కువ కాంక్రీట్ యూజ్ చేసింది అనేసి వరల్డ్లోనే చరిత్ర సృష్టించింది అనమాట. కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక చరిత్ర అయితే ఉంది చైనాకి 2011 నుంచి 2013 టైంలో. సో చైనా ఇంత చేసినా కానీ జనాలు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, ఆ సిటీస్ అన్ని ఎందుకు ఖాళీ ఉన్నాయనేది మనకందరికీ పెద్ద డౌట్ కదా. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే అక్కడ జాబ్స్ లేవు అనమాట. చైనాలో ఆ సిటీస్ని కట్టారు కానీ అక్కడ అయితే ఫ్యాక్టరీస్ కానీ ఆఫీసెస్ కానీ ఇలాంటివి ఏవి కట్టలేదు. మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ జాబ్స్ అయితే ఉంటేనే వెళ్తారు కదా. సో అందుకైతే అక్కడ జనాలు అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఇష్యూ. అక్కడ ఏంటంటే స్కూల్స్ అయినా కానీ, ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, హాస్పిటల్స్ అయినా కానీ సరిగ్గా లేవు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే భయపడ్డారు. లైక్ ఇవన్నీ సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళైతే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని వెనకడికి వేశారనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే హోమ్ కాస్ట్. అక్కడ ఏవైతే కొత్త సిటీస్ ఉన్నాయో గోస్ట్ సిటీల్లో వాటిలో ఏవైతే ఇండ్లు ఉన్నాయో అవైతే కామన్ పీపుల్స్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్స్ బేర్ చేయలేని ప్రైజెస్ అయితే పెంచేశారు అనమాట. సో వాటి కోసం అయితే చాలామంది అక్కడ ఇండ్లు కొనడానికి అయితే వెనకడికి వేశారనమాట. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే స్పెక్యులేషన్. చాలామంది ఇండ్లు కొన్నారు, కంపెనీస్ కొన్నారు, అన్ని కొన్నారు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు కొనింది అక్కడ ఉండడానికి కాదనమాట. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమి అవుతుందో ఆ టైంలో అమ్ముకోవడానికి, డబుల్ ప్రాఫిట్స్ అయితే చేసుకోవడానికి అయితే కొని పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్. లైక్ ఏంటంటే కొన్ని సిటీస్ని లైక్ చాలా దూరంగా అయితే కట్టేశారనమాట. దానివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగ్గా ఉండకపోవడంతో జనాలు అయితే అక్కడికి వెళ్ళలేదు. పుడాంగ్, జంగ్డాంగ్ లాంటి సిటీస్ అయితే మెల్లమెల్లగా నిండిపోతున్నాయి, కానీ చాలా సిటీస్ అయితే గోస్ట్ సిటీస్ లాగా అయితే మిగిలిపోయాయి, ఇంకా నిండలేదు. అసలు అక్కడికి జనాలు ఒక్కరు కూడా వెళ్ళట్లేదు. ఇది చైనా ఎకానమీకి ఎలా దెబ్బేసింది అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. పాజిటివ్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఇది లైక్ కొత్త జాబ్స్ అయితే క్రియేట్ చేసింది. లైక్ ఎవరికంటే స్టీల్ అయినా కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ అయినా కానీ, ఫ్యాక్టరీస్ అయినా కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా కానీ లైక్ ఒక కొత్త ఆపర్చునిటీస్ని తీసుకొచ్చి అర్బనైజేషన్ అయితే బూమ్ చేసింది అనమాట. నెగిటివ్ సైడ్స్ వచ్చేసి చైనా ఏం చేసిందంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మీద 25 to 30% జీడిపిని అయితే మొత్తం కాంట్రిబ్యూట్ అయితే చేసింది. కానీ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అటు సైడ్ చాలా వరస్ట్ సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు లాసెస్ అయితే అయిపోయారు. అండ్ లోకల్ గవర్నమెంట్స్ మీద ఎవరైతే డబ్బులు పెట్టింటారో వాళ్ళ గవర్నమెంట్స్ అంటూ ఉంటాయి కదా, వాళ్ళ దాని మీద అయితే ఇంకా ఎక్కువ ప్రెజర్ పడి వాళ్ళైతే చాలా అప్పులలోకి అయితే వెళ్ళాయి అనమాట అవి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ వేస్టేజ్. లైక్ డబ్బులైనా కానీ, మెటీరియల్స్ అయినా కానీ, లేబర్ ఛార్జెస్ అయినా కానీ ఇవన్నీ అయితే చాలా వరకు వేస్ట్ అయిపోయి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే చైనాలో ప్రజెంట్ మొత్తం ఇండ్లు కొనేది, అమ్మే వాటితో మొత్తం స్లో డౌన్ అయిపోయింది కాబట్టి అక్కడైతే ఎకానమీ ఈ
దీని ద్వారా అయితే చాలా వరకు దెబ్బ పడింది అనమాట. ప్రజెంట్ ఈ సెక్టార్ల ద్వారా చాలా వరకు అయితే దెబ్బ పడింది. కానీ దీని మీద చైనా అయితే ఒక సొల్యూషన్ అయితే కనుక్కుంటుంది. లైక్ కొత్త పాలసీస్ తీసుకొచ్చి జనాలకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ చూపించి అక్కడైతే జనాల్ని తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే కొత్తగా ప్లాన్స్ చేసుకుంటుంది. ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యి లైక్ ఫ్యూచర్లో జనాలు మొత్తం అక్కడ నిండిపోతారనేది మనం చూడాలి. లైక్ ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ చేసే ముందు లైక్ మనం ఏంటంటే పబ్లిక్ డిమాండ్ని చూసుకొని డెవలప్మెంట్ చేయాలి. లేకపోతే అదేంటంటే పక్కాగా మన ఎకానమీకి అయితే పక్కాగా లాస్ వేస్తుంది. సో ఇప్పుడు చైనా పరిస్థితి కూడా అంతే. ఫ్యూచర్లో ఇవి నిండిపోతాయో లేదైతే మనకు తెలియదు. అండ్ దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.